పవన్ కళ్యాణ్ అంటే. అరే నువ్వు నన్ను చెప్పలే రాదే, ఇంకా నేను చెప్పకుండా ఇట్లా ఆగమాగం చేస్తే ఏం చేయాలి నేను చెప్పనే. అరే నేను చెప్పినాక నువ్వు తిడితే నేను కాదంటానా? నేను పడేటోండి కాదా? నేను పడతా. నువ్వు సంవత్సరాలుగా తిడుతుండే నువ్వు, నేను పడట్లా? పడతాం. అయినా నన్ను విమర్శించే రాజకీయ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరిలా విమర్శలు చేస్తే నేను భయపడతాననుకుంటున్నారా? భయపడతాననుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి పరిస్థితుల్లో 2 నెలల ఎన్నికలు ముందు పెట్టుకొని నేను మీ ముందుకు వచ్చి మీలా భయపడేవాడైతే మీ ముందు నేను ఇలా నిలబడగలనా? నాకు పిరికితనం అంటే చాలా చిరాకు. పిరికితనంతో వెన్ను చూపడం నాకు తెలియదు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ నా వెన్ను చూపను. నేను మొన్న ఒక 2 రోజుల క్రితం 14వ తారీఖు ఈరోజు సాయంత్రం మాట్లాడేందుకు చెప్పిన తర్వాత పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అందరికీ చెప్పిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక్కసారిగా నిరాశ, నిస్పృహ, నైరాశ్యం వచ్చినాయి. నేను ఎవరికి ఎదురెళ్తున్నాను? దుర్మార్గపమైన రాజకీయాలక, నీచపు రాజకీయాలక, లేకపోతే నేను ప్రాణం గుండెలో పెట్టుకుని చూసుకునే అన్నయ్యగా? అసలు వెళ్ళాలా? ఆగిపోదామా? చెప్పాం కదా. కొన్ని అందరు నన్ను తిడతారు, నువ్వు పిరికోడు అంటారు, వీడు పారిపోయాడు అంటారంటే అన్నయ్య మీదకి ఎదురు అన్నయ్య మీద అనిపించుకోవాలని నాకు లేదు. అలాగని చెప్పి జరుగుతున్న పరిస్థితులను చూసి అట్లాగే ఉండిపోవడం లేదు. చాలా సతమతమయ్యాను. ఇక్కడికి నేను వస్తున్నట్టు మా ఇంట్లో ఎవరికి తెలియదు. మా అమ్మకి తెలియదు, మా అక్కలకి తెలియదు. ఒక 4 రోజుల ముందు వాళ్ళకు కూడా నేను పార్టీ పెడుతున్నట్టు తెలిసింది. ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఇది నన్ను ఎవరైనా అడిగితే నీకు దేశం ముఖ్యమా, సమాజం ముఖ్యమా, లేదంటే నీ ప్రాణం ముఖ్యమా అంటే నాకు దేశం, సమాజమే నాకు ముఖ్యం. ఇంకేది ముఖ్యం కాదు. కానీ నన్ను తిడతారు. ఇంటికి వెళ్ళక అమ్మ కొట్టొచ్చేవో కూడా పడతాను. ఎప్పుడు వెళ్తానో తెలియదు. నేను రేపు ఎల్లుండి వెళ్తాను. తర్వాత ఆ బాధ తగ్గలా. అరే నేను చెప్పనేమే, నువ్వు చెప్తావా? నన్ను మాట్లాడి రాదని నాకే అనిపిస్తుంది. అరే నీకు రాజకీయాలు అవసరమా? ఏదో సినిమాలు చేస్తున్నావు, డబ్బులు బాగానే వస్తాయి, ఇప్పుడు అప్పులు కడతా ఉంటావు, భరించకూడదు. మళ్ళీ ఇప్పుడు నీకు రాజకీయాలు ఎందుకురా నీకు? నాకు నిజం అనిపించింది. శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, మంచిగా ఉంటుంది. ఏదో తోటకు పోయేదన్నా మామిడి చెట్లు అయితే మామిడికి చెట్టు కింద కూర్చొని చేయొచ్చని ఉంటుంది. ఆలోచించా. నా రూమ్లోకి వెళ్ళాను. వెళ్తే నాకు నా 3 పిల్లల్ని చూశాను, నా 2 కూతుర్ని చూశాను. ఒక కూతురికి 4 ఏళ్ళు, ఇంకో కూతురికి 2 ఏళ్ళు, నా కొడుక్కి 8, 9 ఏళ్ళు అనుకుంటా. ఇప్పుడు అడగలేవండి.
నిజంగా ఎప్పుడు అడగల. నాకు అనిపించింది, నేను వీళ్ళని వదిలేళ్తే వీళ్ళు ఎలా ఉంటారు, రాజకీయాలంటే ప్రాణాలకు తెగించి రావాలి, అందరిలాగా ఎస్కేపిస్ట్ రాజకీయాలు చేయలేను, పిరికితనంతో రాజకీయాలు చేయలేను, కన్వీనియంట్ రాజకీయాలు చేయలేను, సిద్ధాంతం సైద్ధాంతిక బలంతోనే రాజకీయాలు చేయగలను, నాలాంటి వాడిని చంపేస్తారు. అది కూడా నాకు అర్థమైంది. సత్యం అంటే సమాజం కోసం నిస్వార్థంగా పనిచేయాలంటే ప్రాణాలు తెగించి పోరాడాలి. అలాంటి సమయంలో వీళ్ళు ఏమనుకుంటారు పాపం అనిపించింది. మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టే, నా దేశం ముఖ్యమా, నా సమాజం ముఖ్యమా, నా భారతదేశం ముఖ్యమా, నా భారతదేశ మనుషులు ముఖ్యమా అనుకున్నప్పుడు నా కుటుంబం చాలా చిన్నదిగా అనిపించింది. అందుకే ఈరోజు ఇలా రాగలిగాను, మీ ముందు నిలబడగలిగాను. నాకు ఇప్పుడు దాకా వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు. నేను ఇప్పుడు దాకా ఎవరిని మనసు లోపల నుంచి ద్వేషించలేదు. నాకు కోపం కూడా రాదు. ఏదో కోపం వస్తే రెండు తిడతాను తప్ప అక్కడితో అయిపోద్ది. నాకు ఎవరి మీద పెద్ద అంతగా లోపల పెట్టుకొని కక్ష సాధించాలని కోరిక ఉండదు. నాకు అలాంటి మనసు నాకు లేదు. కానీ నా మిత్రులకి చాలా మందికి రాజకీయాలకు వెళ్ళడం కూడా ఇష్టం లేదు. వాళ్ళల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకడు. నేను అతనితో కూడా గొడవ పెట్టుకొని వచ్చేసాను. అలాగే అన్నిటికంటే నాకు ఒక్క మిత్రుడు నిలబడ్డాడు. ఆ మిత్రుడు మీకు ఎవరికీ తెలీదు. అందరూ ఏమనుకుంటారంటే నేను సిపిఎఫ్ని ఆపేశాను అనుకున్నారు, కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ని. అది నేను ఆపలా. అది ఆపడం అంటే బయటికి ఆగిపోయిందేమో కానీ నా గుండెలు ఆగలేదు, అది రగులుతూనే ఉంది. ఆ సిపిఎఫ్ ఈరోజు జనసేన అయింది. అలా నేను సిపిఎఫ్కి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నేను చాలా మంది మంచి వ్యక్తులను కలిశాను. సంఘం పట్ల ఎంతో ప్రేమ, దేశం పట్ల ఎంతో భక్తి, అలాంటి వ్యక్తులందరినీ కలిశాను. వాళ్లలో ఒకడు రాజు రవితేజ్ అని వరంగల్ జమ్మిగుంట నుంచి వచ్చిన నా మిత్రుడు ఒకడున్నాడు. నాకు తను వెన్నుదన్నుగా నిలబడ్డాడు. మేమిద్దరం ఎంతో మదించాం, శోధించాం. ఈ 5 సంవత్సరాలు కనీసం రోజుకి 8 గంటలు 9 గంటలు తక్కువ కాకుండా, 10 గంటలు తక్కువ కాకుండా ఆలోచిస్తూ వచ్చాం. కాకపోతే దాన్ని పార్టీ పెట్టాలన్న ఆలోచన అయితే లేదు, కానీ ఉన్న సమస్యలను మాట్లాడుకుంటూ వచ్చాం. నా వెనక ఎవరు లేరు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేరు, డబ్బున్నోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. కేవలం ఉన్నది ఒక రాజు రవితేజ్ మట్టుకు, ఇంకెవరు లేరు. నేను ఇది కూడా ఆలోచించాను, సినిమాలోకి వస్తే నాకు డబ్బు వచ్చే మార్గం ఏంటని నాకు తెలీదు. అందుకనే నేనేమనుకున్నానంటే ఉన్న సినిమాల వరకు కొంత చేయడానికి ఆలోచిస్తున్నాను అంతే. ఆ తర్వాత ఆపుతారు. నాకు సినిమాల మీద కూడా నాకు ఆసక్తి లేదు, ఆసక్తి పోతుంది. దానికి కారణం మీరు నన్ను తిట్టదు. ఆ ఢిల్లీ వాళ్ళని తిట్టాను, వాళ్ళ వల్ల నేను వస్తాను తప్ప నాకు సినిమాలు వదులుకోవాలని లేదు, నాకు మీ నుంచి దూరం వెళ్ళాలని లేదు. ఇలాంటి ఆలోచనలు విపరీతం బరువు ఎక్కిపోయింది మనసు. ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, అసలు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానేంటి, నేనేం కోరుకుంటే నా జీవితంలో జరిగేదని నేను చాలా ఆలోచించాను. చిన్నప్పుడు మా అమ్మ అనేది మతి అంతో గతి అంతే అని, నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వు ఇట్లా తయారేమంటున్నా. నాకు అలా చూస్తే ఒకసారి చిన్నప్పటి నుంచి నాకు అన్ని విషయాలు గుర్తుకొచ్చినాయి. సామాజిక స్పృహ కలగడానికి కారణమైన నా ఒక చిన్నప్పటి సంఘటన గుర్తొచ్చింది. అలాంటిది మీ అందరి జీవితాల్లో దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో తగులుద్ది. సాయంత్రం మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి,
ఆయన ఎస్ఐ గాను తర్వాత సిఐగా పనిచేసేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అలా తిరుగుతాం. ఒక సాయంత్రం 6:30 గంటలకి మన స్కూల్లో మన ఎడ్యుకేషన్ విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు కానీ పుస్తకాలు రావు, టెక్స్ట్ బుక్స్ రావు, మనం ఏం చదువుకోవాలో తెలియదు. సో నాకు కొద్దిగా లేట్గా ఒక పుస్తకం కనిపించింది. మా టీచర్ తిడితే ఆ రోజు వెళ్ళి పుస్తకం కొనుక్కోడానికి వెళ్తే నన్ను ఇక్కడున్న పోలీసులందరూ నన్ను క్షమించాలి, నన్ను పోలీసులు పట్టుకెళ్లారు. అర్థం కాలేదు ఎందుకు పట్టుకెళ్లారని చూస్తే నేను 1 వేలో వస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో వేస్తారు. నాకు అర్థం కాదు, నాకు ఎంత 7th క్లాసు, నాకు తెలియదు ఎంత వయసు అప్పుడు ఎంత ఉండవు. 7th క్లాస్